గతంలో రంపచోడవరం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న రాజేశ్వరి కొంత అసంతృప్తిగా ఉన్న మాట నిజమేనన్నారు శిరీష. రాబోయే ఎన్నికల్లో రంపచోడవరంలో టీడీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ముంపు ప్రాంతాల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానంటున్న రంపచోడవరం టీడీపీ అభ్యర్థి శిరీషతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. అభ్యర్థులతో చంద్రబాబు మొదటి సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం మనతో రంపచోడవరం అభ్యర్థి శిరీష గారు. మేడం, ఏ విధంగా ఉండబోతోంది? ఇప్పటికే రంపచోడవరం సంబంధించి గతంలో ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి కూడా ఆందోళన చేశారు. ఎట్లా సహకరిస్తారా మీకు? ఆమె ప్రజెంట్ కొంచెం బాధలో ఉన్నారు, సీటింగ్ కాబట్టి కన్ఫర్మ్ చేయలేదని. కాకపోతే అధిష్టానికి పిలిపించి ఒకవేళ మేమందరం కూడా కలిసి పనిచేస్తామని చాలా ఉంది, మా అందరిలో కూడా ఉంది. సీనియర్ కార్యకర్తలు ఏంటి అందరూ కూడా వచ్చి మా అధిష్టానికి పిలిపించి మేము వాళ్ళకి ఎవరికి అయితే ఇస్తారో వాళ్ళకి నిర్ణయం తీసుకొని మేము అందరం సపోర్ట్ చేస్తాం. ఆల్రెడీ మనకు ఫోన్ చేసి చెప్పారు. మనతో పాటు చాలా మంది ఉన్నారు. ఎలా ఉండబోతుంది మీ పార్లమెంట్ మొత్తం మీద? మొత్తం చేంజ్ ఉందండి. నిన్న విలీన మండలాలు మేము 4 మండలాలు తిరిగాము. అక్కడ జన సంద్రాహం ఎలా ఉందంటే చాలా మంది జనసేన, బీజేపీ, తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా చాలా మంచిగా మమ్మల్ని స్వాగతించారు. రాబోయే ఎన్నికలు ఖచ్చితంగా రంపచోడవరం నియోజకవర్గంలో మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చాలా ధీమాగా కూడా ఉన్నాం. మేమందరం కూడా ఖచ్చితంగా రంపచోడవరంలో తెలుగుదేశం జెండా ఎగరవేస్తామని కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ముఖ్యంగా అదంతా కూడా అరకు, పాడేరు, మన్యం జిల్లాలంతా కూడా పూర్తి స్థాయిలో ట్రైబల్ ఏరియా. సో అక్కడ అభివృద్ధికి మీరు ఎటువంటి కార్యాచరణ తీసుకోబోతా ఉన్నారు? అవునండి, మెయిన్గా అక్కడ ముంపే ప్రాంతాల్లో 4 మండలాన్ని జిల్లా చేయాలని ఒక డిమాండ్ ఉంది. తర్వాత R&R ప్యాకేజ్ ఒకటి వాళ్ళకి రావాల్సిన డబ్బులు రావట్లేదు. ఎకరానికి ఇస్తానన్న డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వలేదు. జీవో నెంబర్ 3 అది కూడా మెయిన్ ప్రాబ్లంగా 4 మండల ప్రజలు ఎక్కువగా చెప్తా ఉన్నారు. ఉద్యోగాలు లేక పిల్లలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు. మాకు రోడ్ల సమస్యలు ఉన్నాయి, నీళ్ళ సమస్యలు ఉన్నాయని అందరూ చెప్తా ఉన్నారు. ఆ సమస్యలన్నీ కూడా నేను బాబు గారి దృష్టికి తీసుకెళ్లి తక్షణమే దాని పరిష్కార మార్గం వైపు కూడా కృషి చేస్తానని వాళ్ళకి నేను హామీ ఇవ్వడం జరిగిందండి. సో ఇది మొత్తం చూస్తే రంపచోడవరంలో ఉన్న చిన్న చిన్న అసంతృప్తులు, ఆగ్రహాలు, ఎవరైతే గతంలో ఉన్న రాజేశ్వరి ఆమె అసంతృప్తిగా ఉన్న వాటి వాస్తవమే. గెలుపు కోసం విశేషంగా కృషి చేస్తాం, ఖచ్చితంగా గెలుస్తానని చెప్పి శిరీష అంటున్నారు. వీడియో సురేష్తో శివ, బిగ్ టీవీ, అమరావతి.